ఓం నమ శివ శ్రీమాత్రే నమ. అద్భుత మూలికలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నామండి. మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చెప్పుకుపోయే టాపిక్ ఏంటంటే చిత్తా నక్షత్రం వారికి సంబంధించిన అద్భుతమైన వనమూలిక. ఇది మారేడు చెట్టు అండి. మూడు కనిపిస్తుంది కదండి, మూడు దళాలు, త్రిదళం. ఇది చిత్తా నక్షత్రం వారు విధి విధానంగా ఏ రోజు తెచ్చుకోవాలి, ఎప్పుడు ధరించాలి చెప్తాను. ఇది చిత్తా నక్షత్రం వారు ఆదివారం నాడు కానీ, మంగళవారం కానీ, బుధవారం నాడు కానీ, గురువారం నాడు, శుక్రవారం నాడు చిత్తా నక్షత్రం వచ్చే రోజున విధి విధానంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉత్తరం వైపు ఉన్న చిన్న వేరును, అంగుళం సైజు ఉన్న వేరును తీసుకొని తావీజులో ధరిస్తే మీకు కుజమహాదశ జరుగుతున్నప్పుడు వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. పగడం కంటే గొప్పగా పనిచేస్తుంది శాస్త్రం చూడడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది అద్భుతమైన మూలిక చిత్తా నక్షత్రం వారికి. ఇది మారేడు మూలిక, మారేడు చెట్టు. ఇది మారేడు చెట్టు వేరు ఆదివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, బుధవారం నాడు, గురువారం, శుక్రవారం చిత్తా నక్షత్రం వచ్చే టైంలో ఏ నెలలో అయినా ఎప్పుడైనా సరే విధి విధానంగా ఉత్తరం వైపు ఉన్న వేరు తీసుకొని ధరించినట్లయితే కుజమార్జ జరుగుతున్న వారికి అదృష్టాన్ని కలిగించును అని శాస్త్రం చెప్తుంది. పగడం కంటే గొప్పగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. ఏ రోజు తీసుకోకూడదంటే సోమవారం నాడు, శనివారం నాడు చిత్తా నక్షత్రం రోజున ఈ మూలికని సేకరించకూడదు. మిత్రులందరికీ నా వినపం ఏంటంటే ఇది మన తంత్రశాస్త్రంలోను, అలాగే మూలికా వైద్యంలోను, మూలికా తంత్రంలోను, పురాణ శాస్త్రాల్లో జ్యోతిష్యులు మన పండితులు రాసిన శాస్త్రాన్ని రిఫర్ చేస్తూ ఈ మూలికల గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఏది రిఫర్ చేయకుండా నేను చెప్పడం లేదు. మీరు మాత్రం గుర్తుంచుకోండి, విధి విధానంగా అంటే పూజాధికారులు చేసి సక్రమంగా సేకరించినప్పుడు మాత్రమే మూలికలు పనిచేస్తాయి, లేకపోతే మూలికలు పనిచేయవు. ఇవి ఎక్కడ దొరుకుతాయని మిత్రులు అడుగుతున్నారు. ఇవి నర్సరీలో దొరుకుతాయండి. ఇవి కొన్ని మూలికలు మొక్కలు అంటే ఇవి మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఋషులు మన వీటిని యజ్ఞయాగాది క్రతువుల్లోనూ వాటిల్లో ఈ మూలికలన్నీ వాడేవారు. అలాగే పూజాధికారుల్లో కూడా మనం పత్రి పెడతాం కదండి, వాటిల్లో కూడా గణపతి పూజ, సత్యనారాయణ సంవ్రతము, లక్ష్మీ పూజ, అలాగే సరస్వతీ పూజ, వీటిల్లో చాలా రకాల నోముల్లో కూడా ఈ వనమూలికలు మనం వాడుతూ ఉంటాము. వీటిలోంచి తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా కూడా ఏదన్నా తప్పులుంటే క్షమించండి. మిత్రులందరికీ కూడా వినపం ఏంటంటే నేను రిఫర్ చేసి పురాణ పుస్తకాల్లో చదివి వాటిలో ఉన్న తంత్రంలో ఉన్న వాటిని మాత్రం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి తెలియజేయండి. మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులు గమనించండి, విధి విధానంగా మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మారేడు చెట్టు. ఇది చిత్తా నక్షత్రం వారికి సంబంధించిన వనమూలిక. మరొకసారి చెట్టు చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇది మొబైల్ కెమెరాతో చేస్తుందనండి, దానివల్ల కాస్త క్లౌజీగా రావచ్చు, బ్లర్గా రావచ్చు. అప్లోడ్ అయిన తర్వాత కొంచెం ఇదిగా ఉంటుంది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ.